ముంబైలో చోటు చేసుకున్న ఓ భయంకరమైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఒక వెబ్ సిరీస్ ఆడిషన్స్ పేరుతో 17 మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన ఘటన సంచలనంగా మారింది. ఆడిషన్స్కు వచ్చిన పిల్లల్ని బంధించిన కిడ్నాపర్ పోలీసులపై కాల్పులు జరపడంతో ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందాడు. మొత్తం 17 మంది పిల్లల్ని, ఒక వృద్ధుణ్ణి పోలీసులు సురక్షితంగా రక్షించారు. ముంబై పోవాయ్ ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోలో పనిచేసే రోహిత్ ఆర్య గురువారం రోజు ఆడిషన్స్కు వచ్చిన 8 నుంచి 14 ఏళ్ల వయసున్న 17 మంది పిల్లల్ని, ఒక వృద్ధుణ్ణి గదిలో బంధించాడు. పిల్లల కేకలు విని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది, బాంబు స్క్వాడ్తో సహా పోలీసులు స్టూడియో వద్దకు చేరుకున్నారు. అయితే పోలీసుల రాకకు ముందే ఆర్య సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసి తన ప్లాన్ అమలు చేయాలనుకుంటున్నానని, పోలీసులు అతి తెలివి చూపిస్తే పిల్లలకు హాని చేస్తానని, స్టూడియోను తగలపెడతానని బెదిరించాడు. పరిస్థితి తీవ్రం కావడంతో పోలీసులు లోపలికి వెళ్లి కమాండో ఆపరేషన్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రోహిత్ ఆర్య ఎయిర్ గన్తో పోలీసులపై కాల్పులు జరపగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలైన ఆర్య ఆసుపత్రికి తరలించేలోపే మరణించాడు. కమాండో ఆపరేషన్లో మొత్తం 17 మంది పిల్లలు, ఒక వృద్ధుడు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోహిత్ ఆర్య నాగ్పూర్కు చెందినవాడు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ముంబైలోని చెంబూర్లో ఉంటూ ఈ స్టూడియోలో పనిచేస్తున్నాడు. 12 ఏళ్ల కిందట లెట్స్ చేంజ్ అనే కార్యక్రమం మొదలుపెట్టాడు. పాఠశాల చిన్నారులను పరిశుభ్రతకు అంబాసిడర్లుగా మార్చడం ఈ కార్యక్రమం ఉద్దేశం. నాటి విద్యాశాఖ మంత్రి దీపక్ కేసార్కర్ హయాంలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టును కూడా సంపాదించాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన 2 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడం, ఇచ్చిన చెక్కులు కూడా చెల్లకపోవడంతో మోసపోయాననే ఆగ్రహంతోనే ఈ కిడ్నాప్ డ్రామాకు తెరలేపి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ముంబై పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.